బాబోయ్! మటన్ మసాలా కొనుక్కోకుండా మటన్ కర్రీ వండుకోవడమా? అవునండి. ఏవేవో కెమికల్స్ ఏసిన మటన్ మసాలా మనమెందుకు కొనుక్కోవడం? మనమే తయారు చేసుకొని, మనమే తింటూ హాయిగా హెల్తీగా ఉందాం. అయితే ముందుగా మటనయితే బాగా వాష్ చేసుకొని, దీంట్లో కొంచెం కారం, కొంచెం మసాలా పౌడర్ వేసుకొని, బాగా మ్యారినేట్ చేసుకొని, ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మటన్‌కి కొంచెం కారం, మసాలా అయితే పడుతుంది. దీన్ని మనం ఏ టైంకి ఎలా ఉడుకుతదో కూడా మనకు తెలీదు కదా! అందుకైతే దీనికి ఒక 3-4 విజిల్స్ అయితే కుక్కర్‌లో ముందుగా వేయించేసుకుందాం. ఇలా మసాలాలు పెట్టి ఉడికించుకోవడం వల్ల ఏమవుతుందంటే మటన్ చప్పగా అయిపోకుండా కొంచెం టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కుక్కర్‌లో పెట్టుకొని కుక్కర్‌లోకి ఈ మటన్‌ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే కుక్కర్‌లో ఏసుకొని కొంచెం వాటర్ ఏసుకొని ఒక 4 విజిల్స్ అయితే వేయించేసాను. అయితే ఇప్పుడు మనం మటన్ మసాలా అయితే రెడీ చేసుకుందామా? మన చేతులతో మనం మటన్ మసాలా చేసి మటన్ కర్రీ చేద్దామండి. ఇదస్సల ఇంత మామూలు టేస్ట్ రాలేదు. సూపరుంది. ఏ రెస్టారెంట్‌లో కూడా ఈ టేస్ట్‌నయితే నేనెక్కడ చూడలేదనమాట. అంత అద్దిరిపోయింది. మనమైతే రెడీ చేసుకుందాం. ముందుగా ఇలాంటి చిన్న స్పూన్‌తో 2 స్పూన్‌లయితే ధనియాలు వేసుకోవాలి. ఇలా ఈ స్పూన్‌తో ఒక్క స్పూనయితే జీలకర్ర వేసుకొని, ఇప్పుడు దీంట్లోకి ఒక 3 మిరియాలు వేసుకుందాం అండి. ఎందుకంటే ఆల్రెడీ మనం మిరియాల పౌడర్ ఏసాం కదా! అందుకు 3 మిరియాలు వేసుకొని, ఒక దాల్చిన చెక్క, ఒక 6-7 లవంగాలు, 2 అనాస పువ్వు, ఒక 6-5 యాలకులు, ఒక జాపత్రి. ఇదంతా నేను ఒక అర కేజీ మటన్‌కైతే చెప్తున్నాననమాట. దీన్ని అస్సలు ఆయిల్ వేసుకోకుండా కొంచెం గసగసాలు వేసుకొని, అయి వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఇవన్నీ ఉన్నాయి కదండీ! దీన్ని కూడా ఆ ప్లేట్‌తో ఇలా ఇందులో వేసేసుకొని లైట్‌గా లైట్‌గా చిన్ని ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకొని, ఆ వేడి తగ్గిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోపే నేను 2 బిగ్ సైజ్ ఆనియన్ అయితే ఇలా పీసెస్ తీసుకొని దీన్ని కూడా మసాలా పట్టుకున్నాను. ఇదిగోండి చల్లారిన తర్వాత ఇలా మెత్తగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకొని సేమ్ ఇదే దాంట్లో మనం ముందుగా ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా! 2 బిగ్ సైజ్ ఆనియన్ ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఒక్కసారి మిక్సీ పడేసుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో మనం మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్, ఆనియన్ పేస్ట్ అన్నీ వేసి కొంచెం ఉడుకుతున్న టైంలోనే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఇలా వేగుతున్న టైంలోనే మనం దీంట్లోకి మన టేస్ట్‌కి సరిపడినంత కారం చూసుకొనేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కారం ఉడకబెట్టినప్పుడు ఏసాం. మిరియాల పౌడర్ కూడా ఏసాం కదా! అందుకైతే చూసుకోవాలి. దీంట్లోకి మనం కారం, ఉప్పు కూడా వేసుకొని మసాలా బాగా ఆయిల్ తేలేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడైతే దీంట్లో పచ్చివాసన అంతా పోతది. ఇప్పుడు మనం లైట్‌గా ఒక 3-4 విజిల్స్ చేయించుకొని పక్కన పెట్టుకున్నాక మటన్ అండి. ఆ మటన్ కూడా ఇందులోకి చేసుకోవాలి. ఇది హాఫ్ అయితే కుక్ అయిపోద్ది. ఇప్పుడు ఈ వాటర్ అయితే సరిపోతదండి. నేను ఒక బిగ్ సైజ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఆ వాటర్ అయితే తీసుకొని ఇది ఉడికిపోతదనమాట. ఇది ఇలా ఉడుకుతున్న టైంలో కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ వాటర్ అంతా ముక్కకు బాగా పట్టేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుంది లాస్ట్ అయిపోయిందన్న టైంలో లైట్‌గా కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే అస్సలు మర్చిపోలేని మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.